రోడ్లోకి వస్తారే, మేము రోడ్లోకే రాలేకపోతుమే, ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని ఏమన్నానో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి. ఏమి ఇలా నడుచుకొని అలా నడుచుకొని, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమంటే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఏమంటారు? కరెక్టా? ఆహా, నేను ఇదే పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా. ఏమంటాడు పక్కీరప్ప, అరే నా కేసు ఏంటయా? 420 కేసు, దొంగతనం చేసినాము ఏదన్నా చేసినాము 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించని అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే అన్నీ, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించామో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి గారు లోపలికి కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏమనిస్తే తీసుకొని దానికి అనుగుణంగా చేస్తారు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టలేరు. అందుకే మొన్న పోయి మా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొనింది. మా పోలీస్ దగ్గర ఎందుకు కూర్చున్నా? దో వీఆర్ ఇన్ పవర్, ఎస్, మాకు న్యాయం జరగలేదు. మీ మాదిరి జరిపింటే రోడ్లే కాదు, ఇంట్లో కూడా ఉండరు. ప్రజాస్వామ్యం ఇప్పుడుంది, అప్పుడు కాదు, ఇప్పుడుంది. నిజంగానే ప్రజాస్వామ్యం ఉంది. ఏం మాట్లాడదు? ప్రజాస్వామ్యం గురించి పెడతారు. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఈ నా కొడుకులు లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నా కొడుకులు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే, 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరకు పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడోడు నాగన్న, వాడోడు చిన్న పిల్లిగడ్డం పెట్టుకొని, ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు, మా రాజా బంధువు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు వీడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమ్మ ఇదివరా నా కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే, మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలు ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా పరిష్కరణ కాపీలు, 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. రే సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకలరు మీకు. లీగల్ సెల్ అంటే లీగల్ సెల్ ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు ఆడపిల్లలవి. ప్రజాస్వామ్యమా? 307లు పెడతారా? అది ఏమి? వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు
వాళ్ళని కొట్టి వాళ్ళకి ఒక్క రోజున్న మీ కేసు ఉందా? మీ కేసు ఉందా? మీకు చాలు వస్తున్నా, మీకు టైం చెప్తా. రేపు అన్నాడు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేస్తా, వచ్చి డిస్కషన్లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు బారేసుకోవద్దండి. లే మీరు ఏం కేసులు చేస్తారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307, 300 ఉందరా? అనంతపూర్లో ఉండే కబ్జా కేసులు మీరే మొదటికుండి వాడి మీద వచ్చి కేసు పెట్టి ఇదో ఇవేంటివిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు అన్నీ 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్నీ ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. లో నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురాలే. నాగన్నా, హరి, రాజశేఖరరావు చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు అనుకుంటు ఇవన్నీ ఏడు అనుకుంటున్నారా? ఏడు అనుకుంటున్నారు ఇవన్నీ బుక్కులు. వాడి రికార్డు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమని రికార్డు అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు. యా భాషలో మాట్లాడమంటారా? నీత డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హాయిగా ఉండు. డిస్కషన్ ఎవరు రెడీ? ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకి పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? రండి ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్. మాట్లాడినా మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్ప? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఈజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా పిత్తురా? ఆ ఉదయం కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరైనా కళ్ళుకు లేదా చెవులకు సీతమ్మని ఇచ్చినారా? నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా ఊరికి? బంగారకు రాడురా, వాడు లేకుండా రాండి. మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా. రారా లే వెంకట్రామ్గా ఆకారికి వెళ్తా. నేను నమ్ముకున్నాడు రా. ఒక్కరోజు కాఫీ పోసినావురా? ఏమంటారు? ఆడికి రమ్మంటావా? నా కొడకలరు ఎవర్రా వచ్చేది మీకు? లే మీ జీపులకు ఎవర్రా పెట్రోల్ పోసేది? నువ్వా? లేకపోతే మీ కార్యకర్త నిన్న టిఫిన్ పెట్టినావా? లే నీ మీద రూపాయి పెట్టి, నీ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద ఏమే రూపాయి ఇట్లా పెట్టి ఆక్షన్ కేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? ఎంతమంది వచ్చినారా నిన్న నాటికి? నా కొడుకు నువ్వు ఒక్కనే వచ్చింది. ఇంక మళ్ళీ ఇవి మా మామ కొడుకని మళ్ళీ వెనక్కి పంపించిందో. నాకు తెలుసురా, ముందు రోజే చెప్పినా కదరా నీ అమ్మ యాక్టింగా పెద్ద యాక్టర్ ఉన్నట్లు కదరా నువ్వు. ఆపోతే నేను చెప్పలే ఒరే నిన్ను నన్ను రానిలేరు రాని రే ఏంట్రా వెంకట్రామ్, నువ్వు తాడిపత్రికి ఎంత దూరం, నీ ఊరు అంతే దూరం. విశ్వేశ్వరరెడ్డి అంతే దూరం, ఉరవకొండ తాడిపత్రి. ఇంకా కళ్యాణ్ దుర్గాయన ఉన్నాడు, సేమ్ డిస్టెన్స్. ఏదో రోంత గుంటకల్లాని కూడా ఏమో అట్లా అన్నాడు. నీకు రే వెంకట్రావు రే నీకు రావా, నీకు ఉండేది మొత్తం మీసాలేరా? ఎందుకంటే మీ నాయన మీకు ఆ ధైర్యం పోయలే, ఆయనకు ఉండింది ధైర్యం. వీళ్ళందరితో విష్ణుతో మాట్లాడినా బిఫోర్ మీటింగ్, అప్పుడు శివరామ్తో మాట్లాడినా బిఫోర్. అయ్యా శివరామ్, అయ్యా వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు ఏమన్నది
అమ్మ అక్కాలను తిట్టండి, నేనేమన్నా.